చందమామ వెలుగులో చల్లని గాలి గ్రామంలోని మట్టి రోడ్ల గుండా వీచుతూ ప్రతి ఇంటి తలుపు తట్టి శుభవార్త చెబుతున్నట్టుండింది. ఆకాశంలో సన్నని చందమామ సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రియ అతిథిలా ముసిముసిగా నవ్వుతోంది. మసీద్ మినారెట్ నుంచి రేపటినుంచి మొదటి రోజా అని ప్రకటన వినిపించగానే గ్రామమంతా ఆనందంతో మురిసిపోయింది. పిల్లలు చప్పట్లు కొట్టారు. యువకులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పెద్దల కళ్లలో కృతజ్ఞత కన్నీళ్లు మెరిశాయి. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగాయి. హృదయాల్లో భక్తిజ్యోతి వెలిగింది. మొత్తం గ్రామం ఒకే గుండెగా కొట్టుకుంటున్నట్టనిపించింది. గ్రామం మధ్యలో ఉండే వృద్ధ అమ్మమ్మ అయితే అందరిలోకెల్లా ఎక్కువ సంతోషంగా ఉంది. వెండి జుట్టు చంద్రకాంతిలో మెరుస్తోంది. చేతిలో తస్బీహ్. ప్రతి సంవత్సరం అందరినీ కూడగట్టి సమూహ సహరీ ఏర్పాటు చేసే ఆనవాయితీని ఆమె నిలబెట్టేది. కలిసి తింటేనే దీవెన ఉంటుంది అనేది ఆమె మాట. ఈ సంవత్సరం కూడా సహరీ అందరూ కలిసి తయారు చేద్దామని ప్రకటించింది. గ్రామస్థులు హృదయపూర్వకంగా అంగీకరించారు. రాత్రి చివరి పహరులో అంధకారం గాఢంగా ఉండగా అమ్మమ్మ ముందుగా లేచింది. నిశ్శబ్దంగా వుజూ చేసి 2 నఫిల్ నమాజులు చేసింది. పెద్ద ఆవరణలో పొయ్యిలు వెలిగించే ఏర్పాట్లు చేసింది. కొందరు మహిళలు పిండిని కలిపారు. మరికొందరు బియ్యమెంచారు. పురుషులు కట్టెలు తెచ్చి మంట పెంచారు. సెహరీ సన్నాహాలు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఒకవైపు పెద్ద పాత్రలో పాలు మరుగుతున్నాయి. మరోవైపు పరాటాల కోసం పిండి మృదువుగా కలిపారు. అమ్మమ్మ ఉప్పు, వాము, మోతాదును చూసుకుంటూ ప్రతి ఒక్కరికి సలహాలిచ్చింది. ఒక మూలలో శనగపప్పు నానబెట్టి తక్కువ మసాలాతో సాలన్ వండారు. సెహరీలో ఎక్కువ కారం ఉండకూడదు అని చెప్పి తేలికపాటి తాలింపు వేసింది. సువాసన ఆవరణమంతా వ్యాపించింది. పరాటాలు వేయాల్సిన సమయమొచ్చింది. అమ్మమ్మ స్వయంగా బెల్లం పట్టింది. గోళ్లు చేసి చక్కగా ఒత్తింది. తవ్వామీద నెయ్యి పలచగా రాసి బంగారు రంగులో కాల్చింది. పిల్లలు ఆసక్తిగా చూస్తుండగా ఆమె నవ్వుతూ, ఇంకా అజాన్ కాలేదు, ఓపిక పెట్టండి అంది. అందరూ నవ్వారు. దస్తర్ఖాన్పై ఖర్జూరాలు, పరాటాలు, దాల్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు పెట్టారు. అజాన్కు ముందు నీళ్లు తాడి దువా చేశారు. ఫజర్ అజాన్ వినిపించగానే పురుషులు మసీదు వైపు నడిచారు. మహిళలు ఇళ్లలోనే నమాజ్ చేశారు. నమాజ్ తర్వాత జికిర్ చేశారు. సూర్యుడు మెల్లగా ఉదయించాడు. మొదటి రోజా నియత్తో అందరూ తమ తమ పనులకు వెళ్లారు. పిల్లలు ఖురాన్ చదివారు. యువకులు పొలాలకు వెళ్లారు. మహిళలు ఇంటి పనులు చేశారు. అమ్మమ్మ ప్రతి ఇంటికి వెళ్లి మొదటి రోజా ఓపిక పరీక్ష అని ధైర్యం చెప్పింది. మధ్యాహ్నం వేడి పెరిగింది. దాహం కూడా పెరిగింది. అయినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అమ్మమ్మ మసీదులో ప్రయాణికుల కోసం చల్లని నీరు పెట్టించింది. ఆమె విశ్వాసం అందరికీ బలమిచ్చింది. అసర్ తర్వాత ఇఫ్తార్ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈరోజు కూడా సమూహంగా చేయాలని నిర్ణయించారు. శనగలు ఉడికించారు. ఫ్రూట్ చాట్ సిద్ధం చేశారు. పకోడీల కోసం బేసన్ తీసుకున్నారు. 2 కప్పుల బేసన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు కలిపారు. తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నీళ్లు పోసి ముద్ద తయారు చేశారు. ఆలు, ఉల్లిపాయ సన్నగా తరిగారు. ముద్దలో ముంచి వేడి నూనెలో మధ్యమ మంటపై వేయించారు. బంగారు రంగులో క్రిస్పీగా అయ్యాక తీసి పైన చాట్ మసాలా చల్లారు. సువాసనతో అందరూ ఆతృతగా ఎదురుచూశారు. మగ్రిబ్ అజాన్ వినిపించగానే ముందుగా ఖర్జూరం తిన్నారు. తర్వాత నీళ్లు తాగారు. అలసిన ముఖాలు వికసించాయి. పకోడీల క్రంచ్ శబ్దం వినిపించింది. అందరూ అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపారు. మగ్రిబ్ నమాజ్ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాత్రి తేలికపాటి భోజనం చేసి ఇషా అజాన్కు మసీదు నిండింది. తరావీహ్ ప్రారంభమైంది. ఖురాన్ పారాయణ ధ్వని వాతావరణాన్ని పవిత్రంగా మార్చింది. అమ్మమ్మ కుర్చీలో కూర్చుని జికిర్ చేస్తూ పాల్గొంది. ప్రతి రకాతులో భక్తి మరింత పెరిగింది. తరావీహ్ తర్వాత ఆవరణలో కూర్చుని అమ్మమ్మ ఉపదేశం చేసింది. రమజాన్ కేవలం ఆకలి కాదు, హృదయాన్ని శుభ్రం చేసుకునే నెల. అందరూ వినమ్రంగా విన్నారు. రాత్రి గాధమవుతుండగా అందరూ ఇళ్లకు చేరుకున్నారు. మొదటి రోజా పూర్తయింది. శరీరం అలసిపోయినా హృదయం ప్రశాంతంగా ఉంది. అమ్మమ్మ తన చాపపై పడుకుని సంతోషంగా నవ్వింది. రేపు కూడా ఇలాగే కలిసి సహరీ చేద్దాం అని చెప్పింది. గ్రామం ఒక కుటుంబంలా మారింది. పిల్లలు ఓపిక నేర్చుకున్నారు. యువకులు కృతజ్ఞత నేర్చుకున్నారు. మహిళలు సేవ విలువ తెలుసుకున్నారు. పురుషులు ఐక్యత శక్తిని గుర్తించారు. పెద్దల దీవెనలతో ఇల్లు స్వర్గంలా మారుతుందని అందరూ గ్రహించారు. మొదటి రోజా కేవలం ఒక ఉపవాసం కాదు, హృదయాలను కలిపే పవిత్ర సందేశం.